తెలుగు నేల మీద ఉన్న అత్యంత పవిత్రమైన పంచారామ క్షేత్రాల్లో ప్రథమ క్షేత్రం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అదే ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాలో కృష్ణానది ఒడ్డున వెలసిన అమరావతి అమరలింగేశ్వర స్వామి ఆలయం. పెద్దలన్నట్టు కృష్ణానదిలో స్నానం, అమరేశ్వరుని దర్శనం మోక్షదాయకం. మరి ఈ క్షేత్రం యొక్క గొప్పతనమేంటో చూద్దామా? శ్రీశైలానికి ఈశాన్య భాగాన కృష్ణానది దక్షిణపు గట్టున ఉన్న ఈ క్షేత్రం దేవతలు, గంధర్వులు, ఋషులు సేవించిన మహిమగల క్షేత్రంగా భక్తులు భావిస్తారు. దేవాలయంలోని శాసనాల ద్వారా అమరేశ్వరుని క్రీస్తు పూర్వం 500 ఏళ్ల నుంచి వివిధ రాజవంశీయులు సేవించినట్టు తెలుస్తుంది. ప్రధానంగా పల్లవ, రెడ్డి, కోటకేతురాజులు ఈ స్వామిని సేవించారు. శ్రీకృష్ణదేవరాయలు ఇక్కడ తులాభారం తూగినట్టు, దానాలిచ్చినట్టు ఆధారాలున్నాయి. 18వ శతాబ్దంలో రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు ఆలయాన్ని పునరుద్ధరించి 3 ప్రాకారాలతో 101 లింగాలను ప్రతిష్ఠించారు. నేటికి ఆయన వంశీకులే ధర్మకర్తలుగా కైంకర్యాలు నిర్వహిస్తున్నారు. ఇక అమరావతి క్షేత్రం హరిహర క్షేత్రంగా కూడా పిలువబడుతుంది. ఆలయంలో వేంచేసి ఉన్న వేణుగోపాల స్వామి క్షేత్రపాలకునిగా విరాజిల్లుతూ ఈ క్షేత్రం శివకేశవులకు భేదం లేదని చాటుతోంది. పూర్వం తారకాసురుడనే రాక్షసుడు దేవదానవులు క్షీరసాగరాన్ని మదించినప్పుడు ఉద్భవించిన అమృతలింగాన్ని అపహరించి తన కంఠాన ధరించి మహాపరాక్రమవంతుడయ్యాడు. ఇంద్రుని మొర ఆలకించిన శివుడు తన కుమారుడైన కుమారస్వామిని పంపి తారకాసురుణ్ణి వధించమని ఆదేశించాడు. తారకాసురుడు ఎన్ని అస్త్రాలు వేసినా చనిపోలేదు. ఇందుకు కారణం మెడలోని అమృతలింగమే అని గ్రహించిన కుమారస్వామి తన శక్తిఘాతంతో ఆ లింగాన్ని ఛేదించాడు. ఆ అమృతలింగం 5 ముక్కలుగా 5 ప్రాంతాల్లో పడింది. ఆ 5 ప్రాంతాలే పంచారామాలు: అమరారామం, కుమారారామం, ద్రాక్షారామం, భీమారామం, క్షీరారామం. అమరారామంలో పడిన అమృతలింగ ముక్కను దేవగురువైన బృహస్పతితో కలిసి వచ్చిన దేవేంద్రుడు ప్రతిష్ఠించాడు. ప్రతిష్ఠించిన వెంటనే లింగం రోజురోజుకు తన పరిమాణాన్ని పెంచుకుంటూ పోయింది. భయపడిన ఇంద్రుడు శరణు కోరగా శివుడు తన పెంపుదలను చాలించాడు. పెరుగుతున్న పరిమాణాన్ని ఆపడానికి ఇంద్రుడు లింగం నెత్తిన శీల కొట్టి మారేడు దళాలతో పూజించాడని మరో కథనం చెబుతుంది. శీల కొట్టినప్పుడు జలధార, క్షీరధార, రక్తధార అని 3 ధారలు లింగం నుంచి వచ్చాయని, వాటి చారలు ఇప్పటికీ లింగంపై కనిపిస్తాయని భక్తులు భావిస్తారు. ఏకశిలారూపంగా దాదాపు 15 అడుగుల ఎత్తున 3 అడుగుల కైవారం కలిగిన ఈ లింగం ఓంకారానికి ప్రతిరూపంగా స్వామివారి నుదుట 3 చిన్న గుంటలతో నేటికి దర్శనమిస్తుంది. ఒకప్పుడు రాక్షస గురువు శుక్రాచార్యుడు భవిష్యత్తులో కృష్ణానది ప్రవాహానికి ఈ లింగం మునిగిపోవచ్చునేమో అనే సందేహం వెలిబుచ్చాడు. అందుకు బృహస్పతి సమాధానమిస్తూ అమరేశ్వరుడు వెలసిన ఈ ప్రాంతాన్ని క్రౌంచగిరి అంటారని, దీని అడుగు పాతాళం దాకా ఉందని, కృష్ణమ్మ ఈ గిరిపక్క నుంచి వంక తిరిగి పారుతుందే తప్ప ఎన్నటికీ దీన్ని ముంచెత్తదని బదులు చెప్పాడు. దీనికి ఆధారంగా ఇప్పటికీ కృష్ణానది ఈ క్షేత్రాన్ని ఆనుకుని ప్రవహిస్తూ ఉంది. ఇక స్కందపురాణం ప్రకారం నారద మహర్షి కృష్ణానదిలో రోజూ స్నానం చేసి అమరేశ్వరుణ్ణి దర్శిస్తూ నివసించమని మహర్షులకు సలహా ఇచ్చాడు. ఈ ప్రదేశంలో 3 రోజుల పాటు ఉండి భక్తి శ్రద్ధలతో శివపూజ చేసిన భక్తులు శివలోకాన్ని పొందుతారని, ఇక్కడ ఏ భక్తుడు మరణించినా శివుడు గ్రహిస్తాడని మహర్షి పేర్కొన్నారు. ఈ ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలతో కలిపి మహాబహుళ దశమి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. ప్రస్తుతం కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఆలయ దర్శన వేళల్లో మార్పులున్నాయి. పౌర్ణమి, సోమవారాల్లో ఆలయం రాత్రి 10 గంటల వరకు తెరిచే ఉంటుంది. కృష్ణానది పవిత్రత, అమృతలింగ మహిమ, చారిత్రక వైభవం కలబోసుకున్న అమరావతి అమరేశ్వర క్షేత్రం దర్శనం అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంది.